రాజకీయాల్లోకి మరోసారి వైఎస్ కుటుంబం నుంచి కొత్త వారసుడు అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని టాక్ వినిపిస్తోంది. ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ ను తల్లితో కలిసి రాజారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తల్లో రాజకీయ చర్చలకు దారితీసింది. అంతేకాక ఇంటి వద్ద అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఆయన ప్రవేశంపై ఊహాగానాలను మరింత బలపరిచింది. తెలంగాణలో వైఎస్ షర్మిల స్వంత పార్టీని నడుపుతూ బిజీగా ఉన్న ఆమె కుమారుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయాణం ప్రారంభించనున్నాడా అనే ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ కుటుంబానికున్న మద్దతు, అభిమానం దృష్ట్యా రాజారెడ్డి ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం వైఎస్ రాజారెడ్డి యువతను ఆకట్టుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ కుటుంబం అంటే రాయలసీమ ప్రజలకు ప్రత్యేకమైన అనుబంధం ఉండడంతో ఆయన రంగప్రవేశం ప్రభావం చూపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రాజారెడ్డి ఏ పార్టీ తరపున ముందుకు వెళతారో, ఆయన తల్లి షర్మిల పార్టీ ద్వారానా లేక కాంగ్రెస్ వైపు తిరుగుతారా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. మొత్తంగా చూస్తే వైఎస్ షర్మిల తర్వాత ఆమె కుమారుడు కూడా రాజకీయ ప్రయాణం ప్రారంభించడం ఖాయమన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.